విజయ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. 1959 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైంది ఈ చిత్రం. అప్పు చేసి పప్పుకూడు తినేవారు ఇతరుల సంపదపై ఎలాంటి ఆశలు పెట్టుకుంటారు, తద్వారా ఏమి జరుగుతుంది అన్నది ఇందులోని ప్రధానాంశం. ఇందులో ఎన్టీఆర్ చెల్లెలుగా జమున నటించారు. చిన్నతనంలోనే జగ్గయ్య, జమున పెళ్లి జరుగుతుంది. కానీ జగ్గయ్య తండ్రి సిఎస్ఆర్ డబ్బు కోసం ధనవంతురాలైన సావిత్రితో తన కొడుకు వివాహం జరపాలని చూస్తుంటాడు. కానీ సావిత్రి ఎన్టీఆర్ను ప్రేమిస్తుంది. డబ్బు ఆశ ఉన్న వారికి బుద్ధి చెప్పాలని కథానాయకుడు ఎన్టీఆర్, ఆయన మిత్రుడు రేలంగి వేసే వేషాలు భలేగా వినోదం పంచాయి. ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పింగళి నాగేంద్రరావు పాటలు రాశారు. తెలుగులో తొలి పాట్లీ కలర్ మూవీగా తెరకెక్కిన అప్పు చేసి పప్పుకూడులో ఈవి సరోజ నృత్య గీతం కలర్లో రూపొందింది. అప్పు చేసి పప్పుకూడు మంచి విజయం సాధించింది. రిపీట్ రన్స్లోనూ విశేష ఆదరణ చూరగొంది. ఈ సినిమా స్ఫూర్తితో తరువాత పలు చిత్రాలు తెరకెక్కాయి.